ओम शांति। अब बाप दादा की मधुर माँ वाक्य सुनेंगे। मुरली का हेडिंग है पूज्य देव आत्मा बनने का साधन पवित्रता की शक्ति। पूज्य देवात्मा बनने का साधन పవిత్రత की శక్తి। పూజ్య దేవాత్మగా అవ్వడానికి సాధనము పవిత్రత యొక్క శక్తి। ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ రివైజ్ డేట్ 14 नवंबर 1987। 14 नवंबर 87 मुरली। आज रूहानी क्षमा अपने रूहानी परवानों को देख रहे हैं। हर एक रूहानी परवाना अपने उमंग उत्साह के पंखों से उड़ते उड़ते इस रूहानी महफिल में पहुंच गए हैं। यह रूहानी महफिल विचित्र अलौकिक महफिल है। బాబా ఏం చెప్తున్నారు ఈరోజు ఆత్మిక క్షమ। క్షమ అంటే దీపం। శివబాబా తన ఆత్మిక దీపం పురుగులు అంటే బాబా పిల్లలైన మనల్ని చూస్తున్నారు। ప్రతి ఒక్క ఆత్మిక దీపం పురుగు వారు ఉమంగ్ ఉత్సాహాల రెక్కలతో ఎగురుతూ ఎగురుతూ ఈ ఆత్మిక సభలో చేరుకున్నారు। అయితే ఈ ఆత్మిక సభ విచిత్రంగా अलौकिకంగా ఉందన్నమాట। यह रूहानी महफिल विचित्र अलौकिक महफिल है जिसको रूहानी बाप जाने और रूहानी बच्चे जाने। మరి ఆత్మిక అలౌకికమైనటువంటి సభని బాబా అంటున్నారు ఇది ఎంత విచిత్రంగా ఉందంటే దీని గురించి పిల్లలకి తెలుసు, తర్వాత బాబాకు తెలుసు, ఇంకెవరికి తెలియదు అంటున్నారు బాబా। इस रूहानी आकर्षण के आगे माया की अनेक प्रकार की आकर्षण तुच्छ लगती है, అసార్ అనుభవం होती है। మరి ఈ ఆత్మిక ఆకర్షణ ముందు మాయ అనేక రకాలుగా ఆకర్షణ ఏదైతే చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ మాయ ఆకర్షణ అంతా కూడా తుచ్చంగా అనిపిస్తుంది। అంటే దాని ప్రభావం అనేది అనుభవము కాదన్నమాట। यह रूहानी आकर्षण सदा के लिए वर्तमान और भविष्य अनेक जन्मों के लिए हर्षित बनाने वाली है। अनेक प्रकार के दुख अशांति की लहरों से किनारा करने वाली है। మరి ఈ ఆత్మిక ఆకర్షణ సదా కొరకు వర్తమానము మరియు భవిష్యత్తు అనేక జన్మల కొరకు హర్షితంగా తయారు చేసేది। అనేక రకాల దుఃఖము అశాంతి యొక్క అలల నుండి మనల్ని తీరానికి తీసుకొచ్చేటటువంటిది। इसलिए सभी रूहानी परवाने इस महफिल में पहुंच गए हैं। అందుకే అందరూ కూడా ఆత్మిక దీపం పురుగులు ఈ సభలో చేరుకున్నారు అంటున్నారు బాబా। బాబా కౌన్సి సభకు దేఖ రహే హే ఆత్మిక దీపం పురుగులు। ఆత్మిక దీపం అంటే శివ బాబా ఇద్దరి యొక్క కలయిక యొక్క ఈ సభని చూస్తున్నారు। పిల్లలందరూ ఎదుర్కొంటూ బాబా దగ్గరికి చేరుకున్నారు। ఇదంతా విచిత్రంగా అలౌకికంగా ఉంది అని అంటే అది బాబాకే తెలుసు, బాబా పిల్లలకే తెలుసు అంటున్నారు। ఈ ఆత్మిక ఆకర్షణ ముందు మాయ యొక్క అనేక రకాల ఆకర్షణ కూడా ఎలా ఉందంట తుచ్చంగా ఉంది। అయితే ఇక్కడ సదాకాలం వర్తమానము భవిష్యత్తు అనేక జన్మలు హర్షితంగా తయారు చేసేది అనేక రకాల దుఃఖము అశాంతి యొక్క అలల నుండి దూరం చేసేసి ఆత్మిక పరవానాల యొక్క సభలోకి మీరు చేరుకున్నారు। बाप दादा सभी परवानों को देख हर्षित होते हैं। सभी के मस्तक पर पवित्र स्नेह के संबंध पवित्र जीवन की पवित्र दृष्टि वृत्ति की निशानियां झलक रही है। बाप दादा అందరూ ఎవరైతే దీపం పురుగులు ఉన్నారో వాళ్ళందరినీ బాబా చూసి సంతోషిస్తున్నారన్నమాట। అయితే అందరి మస్తకం పైన పవిత్రమైన స్నేహం యొక్క సంబంధాలు పవిత్ర జీవితం యొక్క పవిత్ర దృష్టి వృత్తి యొక్క గుర్తులు కనిపిస్తున్నాయి।
सभी के ऊपर इन सब पवित्र निशानियों के सिंबल व सूचक। पवित्रता का सिंबल कौन सा है? देवताएं पवित्र है तो उनको सिंबॉलिक क्या दिखाते हैं? పవిత్రతకి గుర్తేం చూపిస్తారు? కిరీటం. లైట్ కా తాజ్ కదా, ప్రభామండల కిరీటం అని చెప్తారు కదా, లైట్ యొక్క కిరీటాన్ని చూపిస్తారు. बाबा कहते हैं सभी के ऊपर इन सब पवित्र निशानियों के सिंबल व सूचक लाइट का ताज चमक रहा है. లైట్ యొక్క కిరీటం మెరుస్తుందన్నమాట. పవిత్రత యొక్క కిరీటం అనేది మెరుస్తుంది. संगम युगी ब्राह्मण जीवन की विशेषता है पवित्रता की निशानी यह लाइट का ताज जो हर ब्राह्मण आत्मा को बाप द्वारा प्राप्त होता है. మరి బాబా అంటున్నారు సంగం యుగి బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతనే పవిత్రతకి గుర్తు అన్నమాట. సంగమయుగంలో మనం బాబా పిల్లలుగా అయ్యాము, బ్రాహ్మణుగా అయ్యామంటే విశేషత ఏంటి? పవిత్రత. అయితే దానికి గుర్తు, పవిత్రత యొక్క గుర్తు లైట్ యొక్క కిరీటం. అయితే లైట్ యొక్క కిరీటం यह लाइट का ताज जो हर ब्राह्मण आत्मा को బాబ ద్వారా ప్రాప్తి అవుతాయి. ఎవరి ద్వారా ప్రాప్తిస్తుంది? కేవలము ఒక్క బాబా ద్వారానే ప్రాప్తిస్తుంది. మహాన్ ఆత్మ పరమాత్మ భాగ్యవాన్ ఆత్మ ऊंचे से ऊंची आत्मा की यह ताज निशानी है. देखो लाइट के ताज की विशेषताएं बाबा बता रहे. किसकी निशानी? एक तो ब्राह्मणात्माओं की पवित्रता की निशानी కదా. లైట్ యొక్క కిరీటము దేనికి గుర్తు? ఒకటేంటి? బ్రాహ్మణాత్మల పవిత్రతకి గుర్తు. ఇది బాబా ద్వారా లభించింది. అలాగే మహానాత్మ పరమాత్మ భాగ్యవాన్ ఆత్మ ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మ యొక్క కిరీటము గుర్తు అన్నమాట. ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మను అనే దానికి కిరీటము గుర్తు. तो आप सभी ऐसे ताजधारी बने हो. మరి మీరందరూ ఇలాంటి తాజ్ధారి కిరీటధారులుగా అయ్యారా? बाप दादा व माता पिता हर एक बच्चे को जन्म से पवित्र भव का वरदान देते हैं. బాప్ దాదా లేదా తల్లి తండ్రి ప్రతి ఒక్క పిల్లాడికి జన్మ తీసుకుంటూనే పవిత్ర భవ అనే వరదానాన్ని ఇస్తారు. పవిత్రత నహి తో బ్రాహ్మణ జీవన నహి. పవిత్రత లేదు అంటే బాబా పిల్లల బ్రాహ్మణ జీవితం కూడా లేదంటున్నారు. आदि स्थापना से लेकर अब तक पवित्रता पर ही विघ्न पड़ते आए हैं क्योंकि पवित्रता का फाउंडेशन 21 जन्मों का फाउंडेशन है. మరి ఆది స్థాపన నుండి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే పవిత్రతలోనే విఘ్నాలు వస్తొచ్చాయి. खान पान की शुद्धि में भी इतने विघ्न नहीं पड़ते थे क्योंकि हर एक का अपना अपना खान पान की अपनी अपनी चॉइस होती है. जिसको जो खाना है वो खाए, उसमें भी कोई विघ्न नहीं, कोई प्रॉब्लम्स नहीं. लेकिन मुख्य पवित्रता के ऊपर ही विघ्न पड़ते आए हैं क्योंकि पवित्रता का फाउंडेशन 21 जन्मों का फाउंडेशन है. ఎందుకు మరి పవిత్రత విషయంలోనే విఘ్నాలు వస్తొచ్చాయంటే పవిత్రత యొక్క ఫౌండేషన్ అంటే 21 జన్మల యొక్క ఫౌండేషన్. पवित्रता की प्राप्ति आप ब्राह्मण आत्माओं को उड़ती कला की तरह सहज ले जाने का आधार है. పవిత్రత యొక్క ప్రాప్తి ఏమేమి చేస్తుందంట? బ్రాహ్మణాత్మల్ని ఎగిరే కళ వైపు సహజంగా తీసుకెళ్ళడానికి ఆధారము. जैसे कर्मों की गति गहन गाई है तो पवित्रता की परिभाषा भी अति गुह्य है. बाबा आज पवित्रता की परिभाषा को बता रहे हैं. कर्मల గుహ్య గతి అని చెప్తాం కదా మనం, అలాగే పవిత్రత యొక్క గుహ్య గతి కూడా అతి గుహ్యంగా ఉంటుంది. पवित्रता माया के अनेक विघ्नों से बचने की छत्र छाया है. पॉइंट्स नोट करते जाना. పవిత్రత దేనికి గుర్తంట? మాయ యొక్క అనేక విఘ్నాల నుండి
రక్షించేందుకు మనకి గొడుగు నీడలాగా ఉంటుంది. पवित्रता माया के अनेक विघ्नों से बचने की छत्र छाया है। पवित्रता को ही सुख शांति की जननी कहा जाता है। ब्राह्मण जीवन में पवित्रता की क्या विशेषताएं है, बाबा हम बच्चों को अच्छी तरह से समझा रहे। पवित्रता सुख शांति की जननी है। మాయ విఘ్నాల నుంచి రక్షించుకునేందుకు గొడుగు నీడ లాంటిది. తర్వాత పవిత్రత అంటే సుఖము శాంతికి जननी। किसी भी प्रकार की अपवित्रता दुख व अशांति का अनुभव कराती है। ఏ రకమైన అపవిత్రత ఉన్నా దుఃఖము అశాంతి యొక్క అనుభవాన్ని చేస్తుంది। तो सारे दिन में चक्करों कभी भी किसी भी समय दुख व अशांति की लहर अनुभव होती है। మరి రోజంతా చెక్ చేసుకోండి, ఏ సమయంలోనైనా దుఃఖము అశాంతి యొక్క అలలు అనుభవము అవుతాయా? उसका बीज अपवित्रता है। ఒకవేళ గనక మీకు ఎప్పుడైనా దుఃఖము అశాంతి అనుభవం అవుతుంది అంటే కారణం ఏంటి? बहुत जल्दी क्या कहते हैं, दूसरों के ऊपर डाल देते हैं, फलाना हमारे दुख का कारण है, उसके कारण मुझे दुख मिलता है, इसके कारण मिलता है, ये दुख का कारण, वो दुख का कारण। लेकिन बाबा आज क्या कह रहे हैं? अपने अंदर की अपवित्रता अपने दुख शांति कारण। ఎవరో నా దుఃఖానికి కారణము లేకపోతే అశాంతికి కారణము కాదంటారు బాబా, మీలో ఉన్న అపవిత్రత మీ దుఃఖానికి కారణం। उसका बीज अपवित्रता है, चाहे मुख्य विकारों के कारण हो व विकारों के सूक्ष्म रूप के कारण हो। पवित्र जीवन अर्थात दुख अशांति का नाम निशान नहीं। అంటే ముఖ్యంగా వికారాలు కానివ్వండి లేదా వికారాల సూక్ష్మ రూపం కూడా కావచ్చు। అయితే పవిత్ర జీవితము అంటే అర్థం ఏంటి? దుఃఖము అశాంతి యొక్క పేరు రూపం కూడా ఉండనటువంటి జీవితం। పవిత్ర జీవితం అంటే దుఃఖము అశాంతి పేరు రూపంలో కూడా ఉండనటువంటి జీవితం। किसी भी कारण से दुख का जरा भी अनुभव होता है तो संपूर्ण पवित्रता की कमी है। ఏ కారణంగా అయినా సరే మీకు దుఃఖము కొంచెమైనా అనుభవం కలుగుతుంది, జీవితంలో బాధ దుఃఖం అనేది ఫీల్ అవుతుంది, అనుభవం కలుగుతుంది అని అంటే సంపూర్ణ పవిత్రతలో ఏదో లోపం ఉన్నట్టే। మన సంపూర్ణ పవిత్రత స్థితిలో లోపం ఉన్నట్టే। पवित्र जीवन अर्थात बाप दादा द्वारा प्राप्त हुई वरदानी जीवन है। మరి పవిత్ర జీవితం అంటే బాప్ దాదా ద్వారా ప్రాప్తించినటువంటి వరదాని జీవితం। ब्राह्मणों के संकल्प में व मुख में यह शब्द कभी नहीं होना चाहिए। क्या नहीं होना चाहिए? బాబా ఏం చెప్తున్నారు? బ్రాహ్మణుల యొక్క నోటి ద్వారా లేకపోతే సంకల్పాల్లోనైనా సరే ఎప్పుడు ఇలాంటి శబ్దాలు రాకూడదు। ఏం శబ్దాలు రాకూడదు? ఇతరుల ద్వారా మాకు దుఃఖం కలిగింది। చూసి చెప్పకండి మురళి, చదివిన వాళ్ళు కాదు, చదివిన వాళ్ళు చెప్పండి। ఏం రాకూడదు? ఎలాంటి శబ్దాలు మాట్లాడకూడదు? कौन सी बातें बोलनी नहीं चाहिए? ब्राह्मणों के मुख से कौन से बोल नहीं आने चाहिए? ఎలాంటి మాటలు రాకూడదు? దుఃఖము అశాంతి మాటలు రాకూడదు। దుఃఖము అశాంతి యొక్క మాటలు అంటే ఏం చెప్తారు? దుఃఖము అశాంతి కారణాలని ఎవరిని చెప్తారు? దేని గురించి చెప్తారు? పవిత్రత లోపం వల్లని। పవిత్రత లోపం వల్ల కానీ మామూలుగా జనరల్ గా ఏం చెప్తారు? నాకు దుఃఖం కలిగింది అశాంతిగా ఉంది అని అంటే ఫస్ట్ కారణం ఏం చెప్తారు? మన పవిత్రత లోపము అలా చెప్తారా? చెప్పరు। ఎవరి గురించి చెప్తారు? దేవుడు చేశాడని చెప్తారు। దేవుడు వాళ్ళ వల్ల బాధ కలిగింది అని చెప్తారు। వేరే వాళ్ళ వల్ల బాధ కలిగింది, వీళ్ళు నా దుఃఖానికి కారణం, వాళ్ళు నా దుఃఖానికి
అదే బాబా ఈరోజు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్తున్నారు. हम यूजुअली क्या बोलते हैं, फलाना मेरा दुख का कारण है, फलाने के कारण मुझे दुख का शांति हुआ है, ऐसे कहते रहते। लेकिन बाबा वही हमको बता रहे हैं, ब्राह्मणों के संकल्प में व मुख में यह शब्द कभी नहीं होना चाहिए कि इस बात के कारण व इस व्यक्ति के व्यवहार के कारण मुझे दुख होता है। ఈ విషయం కారణంగా ఈ వ్యక్తి యొక్క వ్యవహారం కారణంగా నాకు దుఃఖం కలుగుతుంది అనేది రాకూడదు। कभी साधारण रीति में ऐसे बोल भी देते या अनुभव भी करते हैं। అంటే క్యాజువల్ గా ఏదో అనాలని కాకపోయినా అనాలని అనుకోకుండా కూడా అనేస్తూ ఉంటారు, లేకపోతే అనుభవం కూడా చేసుకుంటూ ఉంటారు। यह पवित्र ब्राह्मण जीवन के बोल नहीं है। మరి అలాంటి మాటలు బాబా ఏం చెప్తున్నారు, పవిత్ర బ్రాహ్మణ జీవితం యొక్క మాటలు కాదు। బ్రాహ్మణ జీవన్ అర్థాత్ हर सेकंड सुखमय जीवन, चाहे दुख का नजारा भी हो, लेकिन जहाँ पवित्रता की शक्ति है वह कभी दुख के नजारे में दुख का अनुभव नहीं करेंगे। लेकिन दुख हरता सुख करता बाप समान दुख के वायुमंडल में दुखमय व्यक्तियों को सुख शांति के वरदानी बन सुख शांति की अंजलि देंगे। मास्टर सुख करता बन दुख को रूहानी सुख के वायुमंडल में परिवर्तन करेंगे। इसी को ही कहा जाता है दुख हरता सुख करता। మరి బాబా ఏం చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితం అంటే ప్రతి సెకండ్ సుఖమయ జీవితం। हर सेकंड अंडरलाइन करो, क्योंकि जीवन माना ऐसा नहीं ना 1 घंटे का या 1 हफ्ते का, 1 महीने का, 1 साल का, ऐसा नहीं रहता। जीवन माना सदा रहता। तो हम ब्राह्मण जीवन वाले, श्रेष्ठ जीवन वाले, तो सदा बाबा कहते हर सेकंड సుఖమయ జీవన్। జీవితం ఎల్లప్పుడూ ఉంటుంది కదా, 1 గంట, 1 రోజు, 1 వారం, 1 నెల అలా ఉండదు। సో మనం బ్రాహ్మణులమయ్యాము, బ్రాహ్మణ జీవితం పొందాము అని అంటే బాబా అంటున్నారు ప్రతి సెకండ్ సుఖమయ జీవితము। అంటే దుఃఖం యొక్క గుర్తులు అక్కడ కనిపిస్తూ ఉండొచ్చు, చాహే దుఃఖ కా నజారా भी हो, लेकिन वहां जहां पवित्रता की शक्ति है वह कभी दुख के नजारे में दुख का अनुभव नहीं करे। కానీ ఎక్కడైతే పవిత్రత శక్తి ఉంటుందో అక్కడ దుఃఖం యొక్క సీన్స్ ఉండొచ్చు, దుఃఖం యొక్క పరిస్థితులు ఉండొచ్చు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దుఃఖాన్ని ఎప్పుడూ కూడా అనుభవం చేసుకోరు। लेकिन दुख हरता सुख करता बाप समान दुख के वायुमंडल में दुखमय व्यक्तियों को सुख शांति के वरदानी बन सुख शांति की अंजलि देंगे। కానీ దుఃఖమయ వ్యక్తులకి కూడా సుఖ శాంతి యొక్క వరదానులుగా ఈ సుఖ శాంతి యొక్క అంజలిని ఇస్తారు। ఎందుకంటే మనం దుఃఖహర్త సుఖకర్త బాబా పిల్లలం। సో బాబా పిల్లలము కాబట్టి బాబా సమానంగా దుఃఖం యొక్క వాయుమండలంలో కూడా దుఃఖాన్ని ఇచ్చే వ్యక్తులకి కూడా సుఖము శాంతి వరదానిగా అయ్యి సుఖము శాంతి యొక్క అంజలిని ఇస్తారు। मास्टर सुख करता बन दुख को रूहानी सुख के वायुमंडल में परिवर्तन करेंगे। ఏం చేస్తారంట, మాస్టర్ సుఖకర్తలుగా అయ్యి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖం యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేస్తారు। इसी को ही कहा जाता है दुःखहर्ता सुखकर्ता। మరి దీన్ని ఏం చెప్తారు, దుఃఖహర్త సుఖకర్త అని చెప్తారు। जब साइंस की शक्ति अल्पकाल के लिए किसी का दुख दर्द समाप्त कर लेती है तो पवित्रता की शक्ति अर्थात साइलेंस की शक्ति दुख दर्द समाप्त नहीं करती। బాబా ఏమంటున్నారు, ఇప్పుడు సైన్స్ యొక్క శక్తి అల్పకాలికంగా ఎవరి యొక్క దుఃఖాన్నైనా బాధనైనా సమాప్తం చేస్తుంది కదా। अब माना आपको घुटनों में दर्द है, पैर में दर्द है, किसी भी चीज का दर्द है, बैक पेन है, क्या करते साइंस के साधन आजकल जो चेयर आता है आक्यूपंक्चर का, आक्यूप्रेशर का,
या हॉट वाटर बैग रखते हैं, हॉट वाटर का वो पैड रखते हैं, कुछ भी साइंस के साधनों से क्या करते हैं, रिलीफ फील करते ना। वाइब्रेटर है, वाइब्रेट करो तो वह मसल्स लूज हो जाएंगे, ब्लड सर्कुलेशन होगा तो दर्द कम हो जाएगा, है ना। तो साइंस के साधन से आपके दुख दर्द समाप्त कर सकते। तो बाबा कहते पवित्रता की शक्ति, साइलेंस की शक्ति दुख दर्द से समाप्त नहीं कर सकती। ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట కదా వైబ్రేటర్ అనేది, హార్ట్ వాట్ బ్యాగ్ అనండి కదా, ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, ఒక వస్తువులు సైన్స్ యొక్క సాధనాలు మీ దుఃఖాన్ని బాధని తగ్గించగలిగినప్పుడు మరి పవిత్రత యొక్క శక్తితో, సైలెన్స్ యొక్క శక్తితో మీ దుఃఖాలని సమాప్తం చెయ్యలేరా? ఎస్ ఆర్ నో? చేయగలరా చేయలేరా? చేయగలం అక్కయ్య. మరి ఎందుకు చేసుకోలేకపోతున్నాము? కారణం ఏంటి? చేయగలం కానీ ఎందుకు చేసుకోలేదు? యూస్ చేసు యూజ్ చేసుకోవటం లేదు కదా. అందుకే బాబా అంటారు సైలెన్స్ పవర్ ని యూజ్ చేసుకోవాలన్నమాట. तो बाबा कहते पवित्रता की, साइंस की दवाई में अल्पकाल की शक्ति है, तो पवित्रता की शक्ति में, पवित्रता की दुआ में कितनी बड़ी शक्ति है। एक्चुअली क्या है ना, हमको अपनी शक्ति का, अपनी पावर का एहसास नहीं है। हम कौन है, क्या कर सकते हैं, हम जानते नहीं है, इसीलिए वेस्ट में टाइम वेस्ट करते हैं और वेस्ट में संकल्प, समय, श्वास सब कुछ వేస్ట్ करते మనలో ఉన్న శక్తి ఏంటనేది మనకు తెలియదు. అందుకనే మనం ఏం చేస్తాం, అనవసరంగా వ్యర్థంగా మన సమయం, సంకల్పాలు, శ్వాస అన్నిటిని వేస్ట్ చేసుకుంటాం. బాబా ఏం చెప్తున్నారు, సైన్స్ యొక్క మెడిసిన్స్ కదా, సైన్స్ యొక్క మెడిసిన్స్, మందుల్లో అల్పకాలిక శక్తి ఉన్నప్పుడు పవిత్రత శక్తిలో, పవిత్రత యొక్క ఆశీర్వాదాలలో ఎంత పెద్ద శక్తి ఉంటుందో ఆలోచించండి. समय प्रमाण जब आज के व्यक्ति दवाइयों से कारणे अकारणे तंग होंगे, बीमारियां अति में जाएगी, तो समय पर आप पवित्र देव व देवियों के पास दुआ लेने के लिए आएंगे कि हमें दुख अशांति से सदा के लिए दूर करो। वो भी समय आने वाला है. ఇప్పుడు సమయానుసారము ఎప్పుడైతే ఈ మధ్య రేపుల్లో వ్యక్తులు ఈ మందులన్నీ తిని తిని కారణాలతో విసిగిపోయి ఉంటారు. पढ़ते कि एक एक का देखो, कोई कोई तो 8 गोलियां 10 गोलियां पता नहीं कितने कितने गोलियां खाते दिन में. మరి ఇన్ని అన్నమాట మందులు తిని తిని అనారోగ్యం పాలైపోయి, ఇంకా అనారోగ్యం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గకపోతే ఏం చేస్తారు, ఇంకా విసిగిపోతారు అన్నమాట మందులు వేసుకోవడంతో. విసిగిపోయి ఏం చేస్తారు, సమయానుసారము మీరు పవిత్ర దేవి దేవతల దగ్గరికి ఆశీర్వాదాలు పొందడానికి వస్తారు. మా దుఃఖము అశాంతి నుండి మమ్మల్ని సదాకాలం దూరం చేయండి. पवित्रता की दृष्टि वृत्ति साधारण शक्ति नहीं है. डबल अंडरलाइन करो, पवित्रता की दृष्टि वृत्ति साधारण शक्ति नहीं है. ఎందుకు మనం క్యాజువల్ గా సింపుల్ గా పవిత్రత శక్తి ఏముందలే, సాధారణ శక్తి కాదంటున్నారు బాబా. దీంట్లో చాలా మనము మిరాకిల్స్ ని చేయొచ్చు. यह थोड़े समय की शक्तिशाली दृष्टि व वृत्ति सदा काल की प्राप्ति कराने वाली है. जैसे अभी जिस्मानी डॉक्टर्स और जिस्मानी हॉस्पिटल समय प्रति समय बढ़ते भी जाते हैं, फिर भी डॉक्टर्स को फुर्सत नहीं, హాస్పిటల్ में स्थान नहीं. మరి బాబా అంటే ఇది కొద్ది సమయం యొక్క శక్తిశాలి దృష్టి వృత్తి సదాకాలం యొక్క ప్రాప్తిని చేయించేటటువంటిది. ఎలా అయితే ఈ మధ్య రేపుల్లో చూడండి, భౌతికమైన డాక్టర్స్ లేకపోతే హాస్పిటల్స్ కి సమయానుసారం పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే రోగులు పెరుగుతుంటే పోతుంది, హాస్పిటల్స్ పెరుగుతాయి, డాక్టర్స్ పెరుగుతారు. అయినా డాక్టర్స్ కి అసలు తీరికనే ఉండట్లేదు, హాస్పిటల్స్ లో స్థానం దొరకట్లేదు. रोगियों की सदा ही क्यों लगी हुई होती है, ऐसे आगे चल हॉस्पिटल्स व डॉक्टर्स के पास जाने का, दवाई करने का चाहते हुए भी नहीं जा सकेंगे. వింటున్నారా? బాబా ఏం చెప్తున్నారు, రోగుల యొక్క సదా క్యూ హాస్పిటల్స్ లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది.
కానీ ముందు ముందు బాబా ఏం చెప్తున్నారు, హాస్పిటల్స్ అనండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళాలనుకున్నా మందులు తీసుకోవాలనుకున్నా కోరుకుంటూ కూడా వెళ్ళలేరంట. अभी वैसे हो रहे ना, हॉस्पिटल्स में कोई तो आने नहीं दे रही और जाना भी नहीं चाह रहे, क्योंकि सबसे ज्यादा जो हॉस्पिटल में कोरोना केसेस है, तो जाने के लिए भी कई लोग डरते. ఇంట్లో ఉన్న మందులో లేకపోతే ఫోన్ లో అడిగి సలహా తీసుకునే ఒక వదిలేస్తూ వెళ్తున్నారు. చాలా మంది స్కిప్ చేస్తున్నారు కదా హాస్పిటల్కి వెళ్ళడానికి. అంటే ఇది ఎప్పుడు చెప్పారు బాబా ఈ మురళి మహావాక్యాలు? చూడండి ఇప్పుడు అవన్నీ ప్రాక్టికల్ గా అవుతున్నాయి. సో బాబా చెప్పిన మహావాక్యాలు ఎప్పుడు వ్యర్థం కావు, వేస్ట్ కావు. ఒకసారి కాదు ఇంకొకసారి అవి కంపల్సరీ కార్యం చేసి చూపిస్తాయి. మరి ఇప్పుడు అంతే కదా, चाहते हुए भी जा नहीं सकेंगे, मेजॉरिटी निराश हो जाएंगे, तो क्या करेंगे? ఇంకొకటి ఏంటి, చేసి 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 అది తగ్గట్లేదని కూడా ఏం చేస్తారు, ఇంకా పోనీలే పోతే పోయింది, ఏదైనా ఉంటే ఉంటాం పోతే పోతాం, మందులు వేసుకోము, డాక్టర్ని కలవము, మాకేం వస్తలేదు, అలా నిరాశలోకి వెళ్ళిపోతారు అనమాట. నిరాశలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇంకేం చేస్తారు, జబ్ దవా సే నిరాశ హోంగే తో కహా జాయేంగే. మందులు విని తిని తిని తగ్గకపోతే రోగం ఇంకా నిరాశ పాలైపోతే ఎక్కడికి వెళ్తారు? ఆప్ లోగోं के पास भी क्यों लगेगी, మీ దగ్గరికి కూడా క్యూ ఉంటుంది అంటున్నారు బాబా. जैसे अभी आपके व बाप के जड़ चित्रों के सामने हो दयालु दया करो कहकर दया व दुआ मांगते रहते हैं, ऐसे आप चैतन्य पवित्र पूज आत्माओं के पास हो पवित्र देवियों व पवित्र देव हमारे ऊपर दया करो यह मांगने के लिए आएंगे. మరి ఎలాగైతే బాబా అంటున్నారు ఇప్పటి వరకు కూడా అన్నమాట, మీ యొక్క లేదా బాబా యొక్క జడ చిత్రాల ముందు ఓ దయాలు దయ చూపించండి అని చెప్పేసి అంటూ ఉంటారు, ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉంటారు కదా. మరి అలాగే మీరు చైతన్యమైనటువంటి పవిత్రమైన పూజ ఆత్మల దగ్గరికి కూడా ఓ పవిత్ర దేవతలు పవిత్ర దేవులు మా పైన దయ చూపించండి అని అడగడానికి వస్తారు. आज अल्पकाल की सिद्धि वालों के पास शफा लेने व सुख शांति की दया लेने के लिए कितने भटकते रहते. अल्पकालिक చెప్తారు आयुष्मान भव पुत्रवान भव, झूठी तसल्लियां दिलाने वालों के पीछे भी कितना घूमते रहते. ఇప్పుడు గురువుల దగ్గరికి చూడండి తిరుగుతూ ఉంటారు కదా, అల్పకాలిక సుఖము శాంతి యొక్క దయను పొందడానికి ఎంతగా తిరుగుతూ ఉంటారు. समझते हैं दूर से भी दृष्टि पड़ जाए तो आप परमात्मा विधि ద్వారా సిద్ధి స్వరూప బని हो. వాళ్ళ దూరం నుంచి ఒక దృష్టి ఇట్లా మాకు పడినా చాలు, మా మమ్మల్ని చూస్తున్న వాళ్ళు చాలు అని చెప్పేసి ఆ గురువు దగ్గరికి వెళ్తారు. మరి మీరందరూ పరమాత్మ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అయ్యారు. जब अल्पकाल के सहारे समाप्त हो जाएंगे तो कहाँ जाएंगे. మరి అల్పకాలికమైనటువంటి తోడంతా సమాప్తమైపోతే ఎక్కడికి వెళ్తారు? यह जो भी अल्पकाल की सिद्धि वाले हैं अल्पकाल की कुछ न कुछ पवित्रता की विधियों से अल्पकाल की सिद्धि प्राप्त करते हैं. మరి ఎవరైతే అల్పకాలికంగా సిద్ధి అంటే ఈ రిద్ధి సిద్ధి వాళ్ళు కూడా అల్పకాలికంగా ఏదో పవిత్రత విధానంతోనే ఆ సిద్ధిని ప్రాప్తం చేసుకున్నారు. యహ సదా నహి చల్ సక్తి హే. అల్పకాలిక సిద్ధి అల్పకాలికంగా ఉంటుంది, సదా ఎప్పుడు కూడా నడవలేదు. ये भी गोल्डन एज्ड आत्माओं को अर्थात लास्ट में ऊपर से आई हुई आत्माओं को पवित्र मुक्ति धाम से आने के कारण और ड्रामा के नियम प्रमाण सतो प्रधान स्टेज के प्रमाण पवित्रता के फलस्वरूप अल्पकाल की सिद्धियां प्राप्त हो जाती है. लेकिन थोड़े समय में ही सतो रजो तमो तीनों स्टेजेस पास करने वाली आत्माएं है. అంటే బాబా అంటే ఇప్పుడిప్పుడే పరంధామం నుంచి వచ్చారనుకోండి, ఇప్పటి వరకు పరంధామంలో ఉన్న కారణంగా. ఇంకొకటి రామానుసారము నియమం ఏంటి, ఫస్ట్ వస్తూనే ఎలా ఉంటుంది ఆత్మల స్టేజ్ సతో ప్రధానంగా ఉంటుంది. సో సతో ప్రధాన స్టేజ్ ప్రమాణంగా పవిత్రత యొక్క ఫలస్వరూపము అల్పకాలికమైన సిద్ధులు ప్రాప్తమవుతాయి, కానీ కొద్ది సమయంలోనే మళ్ళీ సతో రజో తము ఈ స్టేజెస్ లో కూడా వచ్చేసేటటువంటి వారు. इसलिए सदा काल की सिद्धि नहीं रहती. కాన్స్టెంట్ గా స్థిరంగా వాళ్ళకి సిద్ధి సదాకాలం ఉండదు.
परमात्मा विधि से सिद्धि नहीं है, इसलिए कहाँ न कहाँ स्वार्थ व अभिमान सिद्धि को समाप्त कर लेता है। మరి పరమాత్మ విధితో సిద్ధి ఉండదు కాబట్టి ఎక్కడో ఒక చోట స్వార్థము లేదా అభిమానము సిద్ధిని సమాప్తం చేసేస్తుంది। लेकिन आप पवित्र आत्माएं सदा सिद्धि स्वरूप है, सदा की प्राप्ति कराने वाली। వాళ్ళ అల్పకాలిక సిద్ధి స్వరూపుడు కానీ మీరు పవిత్రాత్మలు సదాకాలం ప్రాప్తిని చేయించేవారు, సదా సిద్ధి స్వరూపులు। सिर्फ चमत्कार दिखाने वाले नहीं हो, लेकिन चमकते हुए ज्योति स्वरूप बनाने वाले हो। अविनाशी भाग्य का चमकता हुआ सितारा बनाने वाले हो, इसलिए यह सब सहारे अब थोड़े समय के लिए है और आखिर में आप पवित्र आत्माओं के पास ही अंजलि लेने आएंगे। మరి బాబా ఏం చెప్తున్నారు, మీరందరూ కూడా పవిత్రాత్మలు, సదా సిద్ధి స్వరూపాత్మలు। కేవలం ఏదో చమత్కారం, ఏదో మాయ మంత్రం లేకపోతే మెస్మరైజ్ చేయడానికి అల్పకాలికంగా ఏదో చూపించేవారు కాదు, ఎప్పుడు మెరుస్తూ ఉన్నటువంటి జ్యోతి స్వరూపులుగా తయారు చేసేవారు, అవినాశి భాగ్యం యొక్క మెరుస్తూ నక్షత్రం తయారు చేసేవారు। కాబట్టి ఇదంతా కూడా यह सब सहारे अब थोड़े समय के लिए है और आखिर में आप पवित्र आत्माओं के पास ही अंजलि लेने आएंगे। ఇవన్నీ ఇప్పుడున్నవన్నీ కూడా బాబా అంటున్నారు అల్పకాలికమైనటువంటి తోడులే, కానీ కొద్ది సమయం కొరకే, ఆఖరికి మీ పవిత్ర ఆత్మల దగ్గరికి అంచెలని తీసుకోవడానికి వస్తారు। तो इतनी सुख शांति की जननी पवित्र आत्माएं बनी हो, మరి అంత మీరు సుఖశాంతి జననులుగా ఆత్మలు పవిత్రులుగా తయారయ్యారా? इतनी दुआ का स्टॉक जमा किया है, अपने लिए भी अभी तक दुआ मांगते रहते हो। బాబా అడుగుతున్నారు, మరి ఇంత అన్నమాట ఆశీర్వాదాలు స్టాక్ ని జమ చేసుకున్నారా, లేదా మీ గురించి ఇంకా నాకు శాంతి లేదు బాబా, శాంతిని ఏంటి, ఇంకా మా ఇంట్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, నాకు ఇది కావాలి అది కావాలి, మీకు మీరే అడుగుతున్నారా? అందరి గురించి స్టాక్ అందరికి ఇచ్చే విధంగా మీ దగ్గర స్టాక్ అనేది జమ ఉందా? कई बच्चे अभी भी समय प्रति समय बाप से मांगते रहते हैं कि इस बात पर थोड़ी सी दुआ कर लो, आशीर्वाद दे दो, तो मांगने वाले दाता कैसे बनेंगे? చాలా మంది పిల్లలు ఇప్పటి వరకు కూడా సమయానుసారము బాబాతో అడుగుతూ ఉంటారంట, బాబా ఈ విషయంలో కొంచెం ఆశీర్వాదం ఇవ్వండి, మా పైన దయ చూపించండి। మరి ఎవరైతే అడుగుతూ ఉంటారో వాళ్ళు దాతలుగా ఎలా అవుతారు చెప్పండి? ఇసిలియే पवित्रता की शक्ति की महानता को जान, पवित्र अर्थात पूज्य देवात्माएं अभी से बनो। అందుకొరకే పవిత్రత యొక్క మహాన శక్తిని, ఆ శక్తికున్న మహానతను తెలుసుకొని పవిత్రంగా అంటే పూజ్య దేవి ఆత్మలుగా ఇప్పటి నుంచి తయారు కండి। ऐसे नहीं कि अंत में बन जाएंगे, అలా కాదు మేము అంతిమంలో అయిపోతాం పవిత్రంగా, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయండి, అంతిమంలో ఎక్కడి నుంచి అయిపోతాం చెప్పండి? ये बहुत समय की जमा की हुई शक्ति अंत में काम में आएगी। तो समझा पवित्रता की गुह्य गति क्या है అంటే ఎంతో కాలం నుంచి అభ్యాసం చేసింది లేకపోతే జమ చేసుకున్నటువంటి శక్తి అంతిమంలో పనికొస్తుంది। కాబట్టి మరి అర్థమైందా పవిత్రత యొక్క గుహ్య గతి ఏంటి? सदा सुख शांति की जननी आत्मा यह है पवित्रता की गुह्यता। सदा सुख शांति की जननी आत्मा इदे पवित्रता का गुह्यता। साधारण बात नहीं है, ब्रह्मचारी रहते हैं पवित्र बन गए, लेकिन पवित्रता जननी है, चाहे संकल्प से, चाहे वृत्ति से, वायुमंडल से, वाणी से, संपर्क से सुख शांति की जननी बनना, इसको कहते हैं पवित्र आत्मा। पवित्र आत्मा का डेफिनेशन क्या है? ब्रह्मचारी रहते हैं, బ్రహ్మచారులుగా ఉన్నాం, వికారాల్లోకి వెళ్ళట్లేదు, పవిత్రతని పాటిస్తున్నాం, పవిత్రంగా అయ్యాము। కానీ పవిత్రత అంటే జనని కదా, అది సంకల్పంతో కానివ్వండి, వృత్తితో కానివ్వండి, వాయుమండలంతో కానివ్వండి, వాచాతో కానివ్వండి, సంపర్కంతో కానివ్వండి, సుఖము శాంతికి జననిగా మీరు కావాలి।
जैसे पवित्रता सुख शांति की जननी है, तो मैं आत्मा पवित्र हूँ। इसका मतलब मेरे संकल्प से, चाहे वृत्ति से, वायुमंडल से, वाणी से, संपर्क से सभी को सुख शांति की अनुभूति कराना। ప్రాక్టికల్ కదా, మన లైఫ్ ప్రాక్టికల్ ప్రూఫ్. ఏదో జ్ఞానం చెప్పడము, లెక్చర్స్ ఇవ్వడం కాదు కదా. మన మనసు అంటే మన సాంగత్యంలో ఉంటే వాళ్ళకి ఆ వ్యక్తులకు ఆ సుఖము శాంతి అనుభవం కావాలి. अప్పుడు पवित्र अभी दादियों को देखो या बड़ी बड़े वरिष्ठ भाई बहनों को देखो, उनके साथ रहने से, संग में रहने से हमको वो वाइब्रेशन, हमको इतनी सुख शांति हैप्पीनेस निश्चिंतता, एक प्रकार से सिक्योर फीलिंग हमको एक्सपीरियंस होता है ना. तो वो पवित्र आत्माओं की निशानी है. तो कहाँ तक बने हो यह अपने आप को चेक करो. మరి ఎంత వరకు నేను పవిత్రాత్మగా అయ్యాను. अरे हमने पवित्रता का पालन किया, माना ब्रह्मचर्य को हम पालन कर रहे हैं, विकारों में नहीं जा रहे हैं, यही पवित्रता नहीं है. पवित्रता की परिभाषा बहुत 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 है. మరంత పవిత్రాత్మలుగా ఎంతవరకు అయ్యారో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. अच्छा, आज बहुत आ गए हैं. जैसे पानी का बांध टूट जाता है, तो यह कायदे का बांध तोड़कर आ गए. माना जितनी संख्या दी गई है पार्टी में आने के लिए, पार्टी वालों को उससे ज्यादा लोग आ गए. तो बाबा कह रहे అంటే మిలన్ కి ఒక్కొక్కసారి చూడండి, ఇచ్చిన సంఖ్య కన్నా ఎక్కువ వెళ్ళిపోతారు కదా, అలాగా చాలా మంది వెళ్ళిపోయారు అనమాట. ఎలా అయితే ఇప్పుడు ఆనకట్ట కడతారు, బాగా ఎక్కువ ఫుల్ ఫోర్స్ గా నీళ్ళు వస్తే ఏమవుతుంది, ఆనకట్ట కూడా తెచ్చుకొని నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ కూడా అనమాట, పిల్లలు ఏదైతే ఒక నియమం పెట్టారో ఇంతమంది రావాలి, ఆ నియమాన్ని బ్రేక్ చేసి మరి చాలా మంది వచ్చేస్తారు అంటున్నారు బాబా. फिर भी कायदे में फायदा तो है ही, जो कायदे से आते उन्हों को ज्यादा मिलता है, और जो लहर में लहरा कर आते हैं तो समय प्रमाण फिर इतना ही मिलेगा ना. देखो बाबा కూడా ఏం చెప్తున్నారు, కాయదేమే ఫైదా అంటే ఇన్ఫార్మ్ చేసి ప్రాపర్ గా మనం ఎవరు వెళ్ళాలనుకున్నామో వాళ్ళు వెళ్ళారనుకోండి, దాంట్లో లాభం ఉంటుంది. లేదు దాన్ని బ్రేక్ చేసి మనం వెళ్ళిపోతే ఎంత దొరుకుతుందో అంతే దొరుకుతుంది. అంతే కదా. ఇప్పుడు మీరు ముందుగానే అకామిడేషన్ అది బుక్ చేసుకొని వెళ్తున్నాము అని చెప్పేసి ఒక 1 month నుంచో మనం ముందు నుంచి పర్మిషన్ తీసుకుని వెళ్ళేది ఉంటుంది కదా. అలా పర్మిషన్ తీసుకుని వెళ్ళేదనుకోండి, మీకు ప్రాపర్ అకామిడేషన్ అనేది దొరుకుతాయి. ఇప్పుడు రూమ్స్ అన్ని అయిపోయినకోండి, వాళ్ళు ఏం చేస్తారు, బయట టెంట్లు వేస్తారు, దాంట్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ముందు ఇన్ఫార్మ్ చేయలేదు కదా, అప్పటికప్పుడు తయారైపోయి వెళ్ళిపోయారు. కానీ ఏం చేస్తాం, అప్పటికప్పుడు వెళ్ళినా మళ్ళీ అథారిటీ అనమాట, డిమాండ్, మాకు అదే కావాలి, మాకు ఇదే కావాలి, అలా దొరకదు అనమాట. तो बाबा कहते कायदे में फायदा तो होगा, जो कायदे से आते उन्हों को ज्यादा मिलता है, और जो लहर में लहराते आते हैं, लहरा कर आते हैं तो समय प्रमाण. लहर में लहराना అంటే ఒక అల వస్తుంది అనుకోండి, అలలో కొట్టుకుని వచ్చేస్తారు. అలా అప్పటి వరకు ఏమనుకోరు, అప్పటికప్పుడు వెళ్ళాలి, బాబాని కలవాలంటే కలవాలి, ఇప్పుడే కలవాలంటే ఇప్పుడే కలవాలి అంతే. అప్పటికప్పుడు అనుకుంటారు, అప్పటికప్పుడు వెళ్ళిపోతారు అనుకోండి అలల్లో. అలాంటి వాళ్ళకి సమయ ప్రమాణం ఎంత దొరుకుతుందో అంతే దొరుకుతుంది. फिर भी देखो बंधन मुक्त बाप दादा भी बंधन में आता है. అయినా బంధన్ ముక్తుడే బాప్ దాదా కూడా బంధనంలో వస్తారు. స్నేహిక బంధన్ హే, స్నేహం యొక్క బంధనము. స్నేహ के साथ समय का भी बंधन है, शरीर का भी बंधन है ना. మరి స్నేహంతో పాటు సమయం కూడా బంధనం ఉంది, శరీరంతో కూడా బంధనం ఉంది. लेकिन प्यार बंधन प्यारा बंधन है, इसलिए बंधन में होते भी आ जाते. బాబా పిల్లలందరి యొక్క స్నేహం యొక్క బంధనంలో బంధించబడి ఉన్నారు, కానీ ప్రేమ యొక్క బంధనం కాబట్టి ఈ బంధనంలో ఉంటూ కూడా స్వతంత్రంగా ఉన్నారు. बाप दादा तो कहेंगे भले पधारे अपने घर पहुंच गए अच्छा है. బాప్ దాదా ఎందుకు వచ్చారు మీరు అలా ఇలా ఏమన్నారు, చలో వచ్చేసారు, పోనీ మీ ఇంటికి మీరు చేసుకున్నారు, పర్వాలేదు. चारों ओर के सर्व परम पवित्र आत्माओं को सदा सुख शांति की जननी, पावन आत्माओं को सदा पवित्रता की शक्ति द्वारा अनेक आत्माओं को दुख दर्द से दूर करने वाली,
देवात्माओं को सदा परमात्मा विधि द्वारा सिद्धि स्वरूप आत्माओं को बाप दादा का स्नेह संपन्न याद प्यार और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को प्यार, गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। नमस्ते। హాస్టల్ కి కుమారి ఉంది ఇండోర్ గ్రూప్ ఆయా హే ఇండోర్ లో మనది దివ్య ఛాత్రావాస్ జీవన్ అని ఒక హాస్టల్ ఉందన్నమాట అందరిది అంటే కన్యల హాస్టల్ ఉందన్నమాట కన్యలందరికీ చిన్నప్పటి నుంచి ఆ చదువు నేర్పిస్తూ దాంతో పాటు బాబా యొక్క నియమాలు బాబా యొక్క ప్రేరణలు అన్నమాట అంటే చాలా మంది హాస్టల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది తర్వాత అన్నమాట లైఫ్ లో ఒక డిగ్రీ అవన్నీ తీసుకున్న తర్వాత బాబా యజ్ఞంలో సమర్పిత రూపంలో అక్కయ్యల రూపంలో సేవ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా హాస్టల్ కుమారీలు వచ్చారు వాళ్ళతో బాబా మాట్లాడుతున్నారు सभी पवित्र महान आत्माएं हो ना आजकल के महात्मा कहलाने वालों से भी अनेक बार श्रेष्ठ है कुमारियों की कितनी महिमा बाबा कर रहे हैं అయితే అందరూ కూడా పవిత్రమైన మహానాత్మలు కదా అయితే ఈ మధ్య రేపుల్లో ఉన్నటువంటి మహానాత్మలు అని పిలువబడేటటువంటి వారి కన్నా ఎన్నో సార్లు ఎన్నో రెట్లు మీరు శ్రేష్టమైన వారు అంటున్నారు पवित्र कुमारियों का सदा पूजन होता है तो आप सभी पावन पूज्य सदा शुद्ध आत्माएं होना మామూలుగా కూడా పవిత్రమైన కుమారీలకి ఎప్పుడు కూడా పూజ అనేది జరుగుతుంది కుమారికి కన్యకి పూజ కడితేనా మరి మీరందరూ కూడా పావనమైన వారు పూజ్యమైనటువంటి వారు సదా శుద్ధమైన ఆత్మలు कोई अशुद्धि तो नहीं है सदा आपस में एकमत स्नेही सहयोगी रहने वाली आत्माएं होना మరి సదా పరస్పరంలో ఎలాంటి అశుద్ధత లేదు కదా సదా పరస్పరంలో కూడా ఒకటే మతం అంటే ఒకే మాట పైన నడుచుకునే వారిగా స్నేహిగా సహయోగిగా ఉండే ఆత్మలు కదా संस्कार मिलाने आता है ना क्योंकि संस्कार मिलन करना यही महानता है సంస్కారాలు కలుపుకోవడం వస్తుంది కదా ఎందుకంటే సంస్కారాల కలయిక ఇదే గొప్పతనం संस्कारों का टक्कर ना हो लेकिन सदा संस्कार मिलन की रास करते रहो అంటే సంస్కారాలు ఒకరు ఇంకొకరితో క్లాష్ కాకూడదు కానీ అన్నిటిని కలుపుకుంటూ ముందుకి వెళ్తూ ఉండండి बहुत अच्छा भाग्य मिला है छोटेपन में महान बन गए బాబా అంటారు ఎంత గొప్ప భాగ్యం దొరికింది చూడండి చిన్నతనంలోనే మీరు ఎంత గొప్పవారుగా తయారైపోయారు సదా ఖుషి रहती हो ना कभी कोई मन से रोते तो नहीं ఎప్పుడు అన్నమాట హాస్టల్ మే హేనా హాస్టల్లో ఉన్నారు కదా మరి ఎప్పుడు సంతోషంగా ఉంటారా లేకపోతే ఎప్పుడైనా మనసుతో అయినా సరే ఏడవడం అనేది మనసే भी कब रोते घर वालों से दूर है मम्मी की याद आ रही है पापा की याद आ रही है भाई बहनों की याद आ रही है तो फिर रोते रहते మరి అలాంటి విధంగా ఏడవడం లేదు కదా నిర్మోహి హో కభీ లౌకిక పరివార్ యాద్ ఆతా హై నిర్మోహులు కదా అని అంటున్నారు లేదా ఎప్పుడైనా లౌకిక పరివారం గుర్తొస్తుందా దోనో పడాయి మే హుషియార్ హో దోనో పడాయి మే సదా నంబర్ 1 रहना है అంటే ఆ చదువులో ఈ చదువులో రెండిట్లో కూడా తెలివైన వారు రెండిట్లో నంబర్ 1 గా ఉండాలి जैसे बाप 1 है ऐसे बच्चे भी नंबर 1 में బాబా ఎలా ఫస్ట్ నెంబర్ లో ఉన్నారు అలాగే బాబా పిల్లలైన మీరు కూడా నంబర్ 1 లో ఉండాలి सबसे नंबर 1 ऐसे बच्चे सदा बाप के प्रिय है అందరికన్నా నంబర్ 1 అలాంటి పిల్లలు మీరు అలా మీరు సదా బాబాకి ప్రియమైనటువంటి వారు समझा अच्छा पार्टियों से अव्यक्त बाप दादा की मुलाकात सदा अपने को श्रेष्ठ भाग्यवान समझते हो అంటే సేవలో పార్టీలో వచ్చినటువంటి వాళ్ళతో అవ్యక్త బాప్ దాదా కలుస్తున్నారు బాబా అడుగుతున్నారు సేవలో సదా మిమ్మల్ని మీరు శ్రేష్ఠ భాగ్యవాన్ గా అనుకుంటున్నారా घर बैठे भाग्य विधाता द्वारा श्रेष्ठ भाग्य मिल गया घर बैठे भाग्य मिलना यह कितनी खुशी की बात అంటే మీరు ఇంట్లో ఉంటూనే మీకు శ్రేష్టమైనటువంటి భాగ్యవంతులుగా మీరు అనుకుంటున్నారు శ్రేష్టమైన భాగ్య విధాత ద్వారా శ్రేష్ట భాగ్యం దొరికింది మరి ఇంట్లో కూర్చుని భాగ్యం దొరికింది అంటే ఎంత సంతోషం अविनाशी बाप अविनाशी प्राप्ति कराते हैं तो अविनाशी अर्थात सदा
कभी कभी नहीं तो भाग्य को देखकर सदा खुश रहते हो। అవినాశి తండ్రి అవినాశి ప్రాప్తిని చేయిస్తారు కాబట్టి అవినాశి అంటే సదా, అప్పుడప్పుడు కాదు. మరి భాగ్యాన్ని చూసి మీరు సదా సంతోషంగా ఉంటారా? हर समय भाग्य और भाग्य विधाता दोनों की स्वतः याद रहे, सदा वाह मेरा श्रेष्ठ भाग्य यही गीत गाते रहो. మరి ప్రతి సమయము భాగ్యము మరియు భాగ్య విధాత ఇద్దరు స్వతహగా గుర్తుంటారు. సదా వాహ్ మేరా శ్రేష్ఠ భాగ్యం, ఇదే పాటలు పాడుకుంటూ ఉండాలి. यह मन का गीत है, जितना यह गीत गाते उतना सदा ही उड़ती कला का अनुभव करते रहेंगे. वाह मेरा श्रेष्ठ भाग्य, वाह बाबा वाह, वाह रे మే వాహ్, వాహ్ వాహ్ పాటలు. మరి మనసు యొక్క పాటలు, ఎంత ఈ పాటలు మీరు పాడుకుంటూ ఉంటే అంత సదా ఎగిరే కళ యొక్క అనుభవాన్ని చేసుకుంటూ ఉంటారు. सारे कल्प में ऐसा भाग्य प्राप्त करने का यह एक ही समय है, इसलिए स्लोगन भी है अब नहीं तो, क्या स्लोगन है? अब नहीं तो कब नहीं. जो भी श्रेष्ठ कार्य करना है वह अब करना है. ఆలోచిస్తూ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటే టైం లేదంటున్నారు బాబా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడే చేయండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు. जो भी श्रेष्ठ कार्य करना है वह अब करना है. हर कार्य में हर समय यह याद रखो कि अब नहीं तो कब नहीं. ప్రతి కార్యంలో ప్రతి సమయము ఇదే జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు. जिसको यह स्मृति में रहता है वह कभी भी समय संकल्प व कर्म वेस्ट नहीं होने देगी. ఎవరికైతే ఇది ఎప్పుడు గుర్తుంటుందో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సమయము సంకల్పాలు కర్మల్ని వేస్ట్ గా పోనివ్వరు. సదా జమా కర్తే రహేంగే, వికరం కి తో బాత్ హీ నహీ హై. ఎప్పుడు జమ చేసుకుంటూ ఉంటారు, అలాగే వికర్మల విషయమే ఉండదు. లేకిన్ వ్యర్థ కరం కి ధోకా దేతే. వికర్మల విషయం లేదు కానీ ఒక్కొక్కసారి వ్యర్థంలోకి వెళ్ళిపోతారు చూడండి, ఆ వ్యర్థ కర్మలు కూడా మోసం చేస్తాయి అంటున్నారు. तो हर सेकंड के हर संकल्प का महत्व जानते हो ना, जमा का खाता सदा भरता रहे. మరి ప్రతి సెకండ్ యొక్క ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారు కదా, జమా యొక్క ఖాతా ఎప్పుడు నిండుగా ఉండాలి. अगर हर सेकंड व हर संकल्प श्रेष्ठ जमा करते हो, व्यर्थ नहीं गवाते हो, तो 21 जन्मों के लिए अपना खाता श्रेष्ठ बना लेती हो. మరి ఒకవేళ కనుక సెకండ్లు ప్రతి సెకండ్ ప్రతి సంకల్పము శ్రేష్టంగా జమ చేసుకోవాలి, వ్యర్థంగా పోగొట్టుకుంటే 21 జన్మలు మీ యొక్క ఖాతా శ్రేష్టంగా తయారు చేసుకోలేదు. వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఉంటే 21 జన్మలు మీ ఖాతా శ్రేష్టంగా చేసుకుంటారు. तो जितना जमा करना चाहिए उतना कर रहे हो. మరి 21 జన్మల ప్రాప్తి అంటే ఎంత జమ చేసుకోవాలి రోజంతట్లో, సమయం శ్వాస సంకల్పం మరి అంతగా మీరు జమ చేసుకుంటున్నారా? इस बात पर और अंडरलाइन करना, एक सेकंड भी संकल्प भी व्यर्थ ना जाए. మరి ఈ విషయం పైన ఇంకా ఇంకా అండర్లైన్ చేసుకోండి, ఒక్క సెకండ్ కూడా సంకల్పాల్లో కూడా వ్యర్థం అనేది ఉండకూడదు. వ్యర్థ ఖతం హో జాయేగా తో సదా సమర్థ బన్ జాయేంగే. వ్యర్థం సమాప్తమైపోతే సదా సమర్థులుగా అయిపోతారు. अच्छा, आंध्र प्रदेश में गरीबी बहुत है ना, और आप फिर इतने ही साहूकार हो. ఆంధ్ర గ్రూప్ వెళ్ళుండొచ్చు. బాబా అంటారు ఆంధ్రప్రదేశ్ లో చాలా పేదరికం ఉంది, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, కానీ మరి మీరు మాత్రం ఎంత సాహుకారులు. चारों ओर गरीबी बढ़ती जाती है और आपके यहाँ साहूकारी बढ़ती जाती है, क्योंकि ज्ञान का धन आने से यह स्थूल भी स्वतः ही दाल रोटी मिलने जितना आ ही जाता है. మరి బాబా అంటారు నలువైపులా పేదరికం పెరుగుతూ పోతుంది. మీరు ఇక్కడ సాహుకారి అంటే మీ యొక్క సాహుకారితనం అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అంటే జ్ఞాన ధనము రావడం కారణంగా స్థూలంగా కూడా స్వతహగానే దాల్ రోటీ దొరకడం అనేది, हम धनवान बन जाते इसका मतलब है कि हम मल्टी मिलियनर बन जाएंगे, हमारे कारों का खजाना हो जाए, वो नहीं. लेकिन जो खाने के लिए कमी नहीं होगी, दाल रोटी तो भी सफिशिएंट मिलेगी. हमको बाबा के घर में
बाबा के बच्चे जो बन करके रहते हैं, या आप भी अपने घर में ये बाबा का घर समझते हैं, दाल रोटी तो बाबा खिलाए, है ना, उसके लिए कोई है नहीं। बाकी शौक से मुझे वो भी चाहिए ये भी चाहिए, वो सब नहीं मिलता, बाकी तो दाल रोटी मिल जाता है। तो बाबा कहते कोई ब्राह्मण भूखा रहता है? बाबा प्रश्न पूछ रहे, ఎవరైనా బ్రాహ్మణులు ఎప్పుడైనా ఆకలితో ఉంటారా? అయ్యో మాకు చాలా ఆకలి ఉంది, మేమేం తినలేకపోతాం, మాకు తినడానికే లేదండి. ఎవరికైనా ఉంటుంది, ఎవ్వరికి ఉండదు నాకు తెలిసి. బాబా పిల్లలు ఎవరైతే ఇంతైనా ఒక్క రూపాయల బాబా యజ్ఞంలో స్వాహా చేశారు ఇచ్చారు అని అంటే వాళ్ళకి బాబా తిని పెడతారు కదా, పెట్టకుండా ఉండదు బాబా. कोई ब्राह्मण भूखा रहता है तो स्थूल धन की गरीबी भी समाप्त हो जाती है, क्योंकि समझदार बन जाती है. మరి బాబా ఏమంటున్నారు, స్థూల ధనం యొక్క పేదరికం కూడా సమాప్తమైపోతుంది, ఎందుకంటే తెలివైన వారుగా అవుతారు. बाबा देता है, दाल रोटी तो खिलाता है, इससे अधिक जो चाहते हैं वो भी हो वो भी हो वो भी हो, जो लालच में जाते हैं वो नहीं हो सकता. बाकी तो दाल रोटी जो जीवन जीने के लिए जो पर्याप्त है, जो सफिशिएंट है, जो चाहिए हमको, वो तो बाबा सब कुछ दे देता है ना. ఒక్కొక్కసారి కష్టపడాల్సి వస్తుంది, కష్టం కూడా ఎందుకు పడతాము, మన కర్మల లెక్కలు. किसी भी जन्म का कर्मों का हिसाब किताब है तो हमें मेहनत करनी पड़ती है. बाकी ऐसा नहीं बाबा के पास आएंगे तो भी क्या है ये मेहनत, ऐसा नहीं वैसा नहीं करना है ना, क्योंकि पिछले जन्म में उसके पहले जन्म में पता नहीं ना कितने पापों का बोझ सिर पर लेकर के हम जा रहे हैं. तो अच्छा है ना, कर्म भोग से या कर्म योग से आपके कर्मों का खाता चुक्त हो रहा है, क्योंकि लास्ट जन्म में है ना. इसीलिए मूंझना नहीं कभी भी, ऐसा क्या होता है. कई लोगों को ऐसा होता है ना, अभी एक परिस्थिति गई नहीं दूसरी शुरू हो गई, अब दूसरी शुरू नहीं हो, दूसरी गई नहीं फिर तीसरी आ गई, ये क्या है. और जितना हम योग ज्यादा करेंगे उतना फिर परिस्थिति आएंगे, ऐसे भी कई लोगों को गलत फहमी. योग करने से परिस्थितियां नहीं आते, करो या ना करो आने वाले परिस्थितियां तो आते रहते, और योग करने से एक तो सपोर्ट मिलेगा, परिस्थितियों को फेस करने की पावर मिलेगी, है ना. तो बाबा कहते हैं स्थूल धन की गरीबी भी समाप्त हो जाती, क्योंकि समझदार बन जाते हैं. काम करके स्वयं को खिलाने के लिए, वहाँ परिवार को खिलाने के लिए भी समझ आ जाती है. అంటే పని చేసి స్వయానికి తినిపించుకోవడానికైనా పరివారం వాళ్ళకి తినిపించుకోవడానికైనా తెలివి అనేది వస్తుంది. इसलिए डबल साहूकारी आ जाती है. ज्ञान धन से भी साहूकार, स्थूल धन से भी साहूकार, అంటే రెండు రకాలుగా సాహుకారులు అయిపోతారు. शरीर को भी अच्छा और मन को भी अच्छा. दाल रोटी आराम से मिल रही है ना, శరీరం కూడా బాగుంటుంది, మనసు కూడా బాగుంటుంది. మరి दाल रोटी అయితే ఆరాంగా దొరుకుతుంది కదా. ब्रह्मा कुमार कुमारी बनने से रॉयल भी हो गए, साहूकार भी हो गए, और अनेक जन्म माला माल रहेंगे. బ్రహ్మ కుమార్ కుమారిగా అయిన కారణంగా రాయల్ గా కూడా ఉంటారు, సాహుకారులు కూడా ఉంటారు, అనేక జన్మలు మాలామాలుగా కూడా ఉంటారు. जैसे पहले चलते थे, रहते थे, पहनते थे, उससे अभी कितने रॉयल हो गए हो. కంపేర్ కరో, अपने आप को देखो. ఫస్ట్ బాబా దగ్గరికి రాకముందు ఏం వేసుకునేవారు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా తిరిగేవాళ్ళు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాయల్టీ వస్తుంది కదా, రాయల్టీ వస్తుంది కదా. अभी सदा ही स्वच्छ रहते हो, पहले कपड़े पे मैले पहनेंगे, अभी अंदर बाहर दोनों से स्वच्छ हो गए. ఇప్పుడైతే సదా స్వచ్ఛంగా ఉంటారు, ముందైతే ఏంటి ఒక్కొక్కసారి చూడండి కైలో क्या कहते कैजुअल्स डाल करके ऐसे ही, हाँ, जो मिला घर में जो दिखाई दिया वो सब पहन लिया, बस चले जाते हैं बाहर. लेकिन अभी हम क्या सोचते हैं, सेंटर में आना है, कहीं जाना है तो कितना ध्यान रखते, हमारा कपड़ा आयरन वाला हो, थोड़ा नीट हो, अच्छा हो. अटेंशन आया ना, तो रॉयल्टी आ गई ना. बाबा के बच्चे हैं, रिप्रेजेंटेटिव है, कैसे रहना है, क्लीन रहना, नीट रहना है కదా. అస్వచ్ఛత అశుభ్రత అనేది వచ్చింది కదా. మరి అంటే లోపల బయట స్వచ్ఛంగా అయిపోయారు. तो ब्रह्म कुमार बनने से फायदा हो गया ना. మరి బ్రహ్మ కుమార్ కుమారులైతే లాభం కలిగిందా, లాభమా నష్టమా? నష్టమైతే ఉండదు కదా, లాభం చాలా లాభం.
ऐसा बदल जाता है, परिवर्तन हो जाता है। पहले की शक्ल अकल देखो और अभी भी देखो तो फर्क का पता चलेगा। బాబా బాబా అంటారు అన్ని పరివర్తన అయిపోతాయి, అన్ని కూడా మారిపోతాయి, పరివర్తన అయిపోతాయి. ముందు యొక్క మీ ఫేస్ ని చూడండి, ఫీచర్స్ ని చూడండి, మీ తెలివిని చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి ఎంత తేడా వస్తుంది. అభి रूहानियत की झलक आ गई इसलिए सूरत ही बदल गई है. అంటే ఏం చేంజ్ వస్తుంది, ఫేస్ అదే ఉంటుంది కానీ ఆత్మికత యొక్క మెరుపు వస్తుంది, అందుకే ఆ ఫీచర్స్ కూడా మారిపోతాయి. సో సదా ऐसे खुशी में नाचते रहो, మరి సదా ఇలాగే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి అంటున్నారు. अच्छा, डबल विदेशी भाई बहनों से, डबल विदेशी हो वैसे तो सभी ब्राह्मण आत्माएं की भारत देश की है. అంటే చెప్పుకోవడానికి డబల్ విదేశీయులు కానీ వాస్తవంగా అందరు బ్రాహ్మణాత్మలు భారతదేశానికి చెందిన వారే. अनेक जन्म भारतवासी रहे हो, यह तो सेवा के लिए अनेक स्थानों पर पहुंचे हो, इसलिए यह निशानी है कि जब भारत में आते हो अर्थात मधुबन धर्मी में या ब्राह्मण परिवार में आते हो तो अपनापन अनुभव करते. అంటే బాబా ఏమంటారు, ఎన్నో జన్మలు భారతదేశంలోనే ఉన్నారు మీరు, ఇప్పుడు విదేశీయులు ఎందుకు అయ్యారంటే సేవ కొరకు అనేక స్థానాల్లో చేరుకున్నారు కాబట్టి ఇది గుర్తు అన్నమాట. ఎప్పుడైతే భారతదేశానికి వస్తారో అంటే మధుబన్ ధరణిలోకి వచ్చారో, బ్రాహ్మణ పరివారంలోకి వచ్చారో అప్పుడు మాది ఇది మా పరివారం అనే ఫీలింగ్ లో మీరు వచ్చేస్తారు. वैसे विदेशी आत्माएं कितने भी नजदीक संपर्क वाली हो, संबंध वाली हो, लेकिन जैसे यहाँ आत्मा को अपनापन लगता है ऐसे नहीं लगेगा. బాబా ఏమంటారు, విదేశాల్లో కూడా విదేశీ ఆత్మల యొక్క సంబంధ సంపర్కంలోకి మీరు ఎంత దగ్గరగా వెళ్ళినా సరే, బాబా దగ్గర అంటే మౌంట్ ఆబు వచ్చినప్పుడు ఏదైతే నా ఇల్లు నాది అన్న భావం కలుగుతుందో అంత అక్కడ అనిపించదు అంటున్నారు బాబా. जितनी नजदीक वाली आत्मा होगी उतने अपनेपन की ज्यादा महसूसता होगी. బాబాకి దగ్గరగా ఉంటే బాబాతో నాది అనే దాన్ని అనుభవం చేసుకుంటారు. सोचना नहीं पड़ेगा कि मैं था या मैं हो सकता हूँ, हर एक स्थूल वस्तु भी अति प्यारी लगेगी. ఆలోచించే అవసరం పడదన్నమాట, నేను ఉన్నానా, నేను అవ్వగలనా అసలు అని. ప్రతి ఒక్క స్థూల వస్తువు అతి ప్రియంగా అనిపిస్తుంది. जैसे कोई अपनी चीज होती है ना, अपनी चीज सदा प्यारी लगती है, तो यह निशानियां है. తన వస్తువు ఏదైతే ఉంటుంది అనుకోండి, తన వస్తువు ఎప్పుడు కూడా ప్రియంగా అనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా అలాగే ఇదంతా కూడా గుర్తు. బాప్ దాదా దేఖ్ రహే హే కి దూర్ रहते भी दिल से सदा नजदीक रहने वाले हैं. బాప్ దాదా చూస్తున్నారు దూరంగా, డబుల్ విదేశీ అంటే కిట్నా దూర్ హే, అంత దూరంగా ఉంటూ కూడా మనసుకి ఎప్పుడు కూడా దగ్గరగా వచ్చేవారు. सारा परिवार आपको इस श्रेष्ठ भाग्यवान की नजर से देखता है. మొత్తం బ్రాహ్మణ పరివారం అంతా మిమ్మల్ని డబుల్ విదేశీయులు ఎలా చూస్తారు, శ్రేష్ఠ భాగ్యవంతులు వీళ్ళు అన్న దృష్టితోనే చూస్తారు. अच्छा, वरदान. युद्ध में डरने व पीछे हटने के बजाय, युद्ध में डरने व पीछे हटने के बजाय बाप के साथ द्वारा सदा विजयी भव. యుద్ధంలో యుద్ధ మైదానంలో కదా మనం, ఇందులో భయపడడము లేదా వెనకంజ వేయడానికి బదులు, మాయతో యుద్ధంలో భయపడడము లేదా వెనకంజ వేయడానికి బదులు సదా విజయులుగా కండి. బాబాని తోడుగా పెట్టుకొని బాబా తోడు ద్వారా సదా విజయులుగా కండి. युद्ध में डरने व पीछे हटने के बजाय बाप के साथ द्वारा सदा विजयी भव. श्लोक. सेना में युद्ध करने वाले जो योद्धे होते हैं उनका स्लोगन होता है कि हारना व पीछे लौटना कमजोरों का काम है. సైన్యంలో ఎవరైతే యుద్ధం చేస్తారు చూడండి, ఆ యోద్ధాలకి ఏం చెప్తారంట, స్లోగన్ ఏం నేర్పిస్తారు, తెలుగు మేము పోతేనా తెలుగులో ఏం చెప్తారు, విజయమో వీర స్వర్గము కదా. అంటే వాళ్ళకి స్లోగన్ ఏముంటుంది, యుద్ధంలో ఓడిపోవడం కానీ వెనక తిరిగి వచ్చేయడం కానీ బలహీనల యొక్క పని అని చెప్తారు. అందుకే అయితే చాహితో మారో యా మరో, మరో యా మారో, చావండి లేదా చంపండి అంతే ఉంటుంది. అంతే వాళ్ళకి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి, దాక్కోవాలి, రక్షించబడాలి,
చాలా గిల్ట్ ఫీల్ చేసుకుంటారు, షేమ్ ఫీల్ చేసుకుంటారు. అందుకనే రారు చాలా మంది యుద్ధంలో వెళ్ళిన వాళ్ళు. అయితే చంపుతారు, లేకపోతే వాళ్ళు చచ్చిపోయి వస్తారు అనమాట. योद्धा अर्थात मरना और मारना। देखो बाबा ने भी क्या दिया, యోధులు అంటే అర్థం ఏంటి? అయితే చావడము లేదా చంపడం. आप भी रूहानी योद्धे, डरने व पीछे हटने वाले नहीं, सदा आगे बढ़ते विजयी बनने वाले हो। మరి మీరు కూడా ఆత్మిక యోధులు, భయపడడము లేదా వెనకంజ వేసేవారు కాదు, సదా ముందుకి వెళుతూ విజయులుగా అయ్యేటటువంటి వారు. ऐसे कभी नहीं सोचना कि कहां तक युद्ध करें, यह तो सारे जिंदगी की बात है, लेकिन 5000 वर्ष की प्रारब्ध के हिसाब से यह सेकंड की बात है। सिर्फ विशाल बुद्धि बनकर बेहद के हिसाब से देखो और बाप की याद व साथ की अनुभूति द्वारा विजयी बनो। మరి బాబా ఏం చెప్తున్నారు? ఇలా ఎప్పుడు ఆలోచించకండి ఇంకా ఎంతవరకు యుద్ధం చేయాలి. మీరు ఆత్మిక యోధులు, భయపడడము వెనకంజ వేయడం అనేది ఉండకూడదు, సదా ముందుకు వెళ్తూ విజయులుగా అవ్వాలి. ఎప్పుడు ఆలోచించకండి ఇంకా ఎంతవరకు యుద్ధం చేయాలి. మొత్తం మా జీవితం అంతా చేస్తూనే ఉన్నాం, కానీ 5000 సంవత్సరాల ప్రారంభం యొక్క లెక్కతో ఇది ఒక్క సెకండ్ ఒక విషయం. पूरे 5000 वर्ष के हिसाब से ये जन्म 1 सेकंड का। बाबा कह रहे तो ये लाइफ पूरा ही मुझे युद्ध करते रहना, क्या करती रहो, कब तक करती रहो। लेकिन बाबा कहते अनंत मना बेहद के हिसाब से सोचो, అనంతమైన క్యాలిక్యులేషన్ చేసుకోండి. కేవలం విశాల బుద్ధిగా ఈ అనంతమైన లెక్కతో చూస్తే బాబా యొక్క స్మృతి తోడు యొక్క అనుభూతి ద్వారా విజువల్గా అవుతారు. ఇంకా ఎన్ని రోజులు ఇవన్నీ చేయాలి, ఇంకా ఎన్ని రోజులు ఇవన్నీ పరిస్థితులు, ఇంకా ఎన్ని రోజులు అంటే బాబాని తోడు పెట్టుకోండి, బాబాని స్మృతి చేయండి. అప్పుడు మీరు ఆ పరిస్థితుల్లో కూడా సునాయాసంగా విజువల్గా అవుతారు. స్లోగన్ सदा आशा और विश्वास के आधार पर विजयी बनो। सदा आशा और विश्वास के आधार पर विजयी बनो. స్లోగన్ ఏంటి? సదా ఆశ మరియు విశ్వాసం ఆధారంగా విజయులుగా సాగాలి. ఏదైనా హోప్ ఉండాలి కదా, ఆశ ఉండాలి, విశ్వాసం ఉండాలి, హోప్ ఉండాలి, అలాగే కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు. अव्यक्त इशारे परमात्मा प्यार में सदा लवलीन रहो। 7th पॉइंट परमात्मा प्यार के अनुभवी बनो तो इसी अनुभव से सहज योगी बन उठते रहेंगे. పరమాత్మ ప్రేమలో అనుభవిగా అయినట్లయితే ఇదే అనుభవంతో సహజ యోగిగా అయ్యి మీరు ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్యార్ ఉడానే కా సాధన్ హై. బాబా ప్రేమ ఎలాంటిదంట? ఎప్పుడు మీరు ఎగిరే కళ్ళలో ఉండడానికి సాధనం లాంటిది. उड़ने वाले कभी धरती की आकर्षण में आ नहीं सकते. మరి ఎప్పుడు పైన ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి వాళ్ళు భూమి యొక్క ఆకర్షణ, ధరతీకి ఆకర్షణ మన దేహ దైహిక भान के आकर्षण में नहीं आ सकते. माया का कितना भी आकर्षित रूप हो, लेकिन वह आकर्षण उड़ती कला वालों के पास पहुंच नहीं सकती. మాయ యొక్క ఎంతగా ఆకర్షిత రూపం ఉన్నా సరే ఆ ఆకర్షణ ఎగిరే కళలో వెళ్ళేటటువంటి వాళ్ళ వరకు చేరుకోలేదు. మీరు హైయెస్ట్ లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఏది పంపించినా అంతగా మీ దగ్గరికి చేరుకోలేదు అనమాట. ఓం శాంతి. ఓం శాంతి.